వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో శని మహాదశ తర్వాత వచ్చే బుధ మహాదశ 17 సంవత్సరాలు కుంభరాశిలో జన్మించిన వారిని పెద్ద వ్యాపారస్తులు చేస్తుందా, లేకపోతే ఇటు కాకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందా, బుధుడు ఏ స్థానాల్లో ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది, ఏ స్థానాల్లో ఉంటే ఇబ్బంది పడుతుంది, 17 సంవత్సరాల బుధ మహాదశను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి రెమెడీలు పాటించి ముందుకు వెళ్ళాలి అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో బుధ మహాదశ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. బుధుడు మీ రాశ్యాధిపతికి మిత్రుడు అనమాట. చాలా వరకు మీ రాశ్యాధిపతి శని మహాదశ తర్వాతే బుధ మహాదశ వస్తుంది. శని మహాదశలో ఒక మనిషి ఏంటంటే చాలా వరకు నలిగిపోవడం అనమాట. చదువు కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి, వచ్చే చాలా వరకు ఏంటంటే కొంతవరకు సినిమా దశ ఎంగేజ్లోనే వచ్చేస్తుంది అనమాట. కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా నలుగులాటలు ఉంటాయి, చాలా తెలుసుకుంటారు. మనం అనుకున్న ఇమాజినేషన్స్ అన్నీ కూడా నిజం కాదని శని చూపించే అవకాశం ఉంటుంది, రియాలిటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వీళ్లతో మన అనుబంధాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఇలా రకరకాలుగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఇలా శని మహాదశను ఎదుర్కొని బుధ మహాదశలో అడుగుపెట్టిన తర్వాత బుధుడు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ వచ్చిందంటే దశలోకి మనకి ఆ ప్లానెట్ ఎలా ఉంటుందో మన ఫీలింగ్స్, మన ఆలోచనలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి బుధ మహాదశ వచ్చినప్పుడు బుధుడులా మారిపోతూ ఉంటాడు. బుధుడు అంటే డ్యూయల్ ప్లానెట్, అంటే 2 రకాలుగా ఆలోచించే ప్లానెట్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు వరకు స్వతంత్ర భావాలు ఇవన్నీ ఉన్న బుధ మహాదశలో ఉండే వ్యక్తి ప్రతి దానికి కూడా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు. అంటే మీరు ఎవరితోనే కలిసి హోటల్కి వెళ్ళారనుకోండి, బుధ మహాదశ ఉన్నప్పుడు ఆ పక్కన వెళ్ళినోడు ఇడ్లీ చెప్తాం అన్నాడు అనుకోండి, నువ్వేం తింటావరా అని మిమ్మల్ని అడిగితే వెంటనే మీరు ఇడ్లీ చెప్పమంటారు. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అది అలా ఫాలో అయ్యే అవకాశం బుధ మహాదశలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో మిక్స్ అయిపోయి ఆ గ్రహంలాగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. బుధ మహాదశ రాగానే చాలా వరకు ఏదైనా డెసిషన్ తీసుకున్నామంటే పక్క వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది, పక్క వాళ్ళు ఏది చేస్తే అది బాగుంటుంది అన్నట్టుగా కొంతవరకు ఉంటుంది. సొంత ఆలోచనలు ఉంటాయి, మన లగ్నాన్ని బట్టి, మిగతా గ్రహాల పొజిషన్లు బట్టి, ఇవన్నిటిని బట్టి రకరకాలుగా తెలుగు. నేను అలా కాదు, నేను ఎలా ఉన్నా నాకు బోర్డు తెలుసు నేను అన్నప్పటికీ కూడా క్లియర్గా అట్ ద పాయింట్ ఆఫ్ డిసిషన్ దగ్గరికి వచ్చేసరికి బుధ మహాదశలో అది పక్క వాళ్ళ ఆలోచన ప్రకారం ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అయితే బుధ మహాదశలో బిజినెస్ చేయాలని బాగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఏంటంటే 2 రకాల ఆదాయం కోసం బాగా చూస్తాడు. బుధ మహాదశ వచ్చిన కాడి నుంచి మిమ్మల్ని తినేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేయి, ఇంకేదో ఒకటి చేయి, ఇంకేదో ఒకటి చేయి. అది డబ్బులు ఉన్నవాడు, డబ్బు లేనివాడు లేదు. స్టూడెంట్స్కి వచ్చినా సరే, లేకపోతే 10,000 జీతాలకు వచ్చినా సరే, 50,000 జీతాలకు వచ్చినా, లక్షల జీతాలు ఉన్నట్లయితే, కోటీశ్వర్లు బుధ మహాదశ వచ్చినా సరే ఆలోచనలు అవి సేమ్గా ఉంటాయి. ఇంకా ఎదగాలి, ఇంకా బాగా స్థాయి పెంచుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదైనా సరే ఒక అద్భుతం చేయాలి, నేను అనుకున్న ఈ స్థితిని మార్చేసుకోవాలి, నాకు అన్నీ కావాలి, అంటే ఏంటంటే గౌరవ మర్యాద, లగ్జరీ, ఎక్కడో ఒక మంచి స్థాయికి వెళ్ళిపోవాలి, ఇలా తినేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ దశలో చాలా మంది ఏంటంటే అప్పులు చేసేయడం, మనకు ఒక 30,000 40,000 శాలరీ వస్తుంది అనుకోండి, పర్సనల్ లోన్ పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేసి ఇందులో ఇన్వెస్ట్ చేయడం, అంటే 1,00,000 పెడితే 10 లక్షలు అయిపోద్ది. ఇలాంటి వాటిలో స్కీములకు తొందరగా అట్రాక్ట్ అవడం, యాడ్లకి అట్రాక్ట్ అవడం, మనకి కొన్ని వస్తాయి అనమాట. వీడింత సంపాదించాడు, ఆడంత సంపాదించాడు, వీడికి ఇలా సక్సెస్ అయిపోయిందంటే బిజినెస్, వాడికి అలా సక్సెస్ అయిపోయిందంటే బిజినెస్, ఇలాంటివి చూసేసి అట్రాక్ట్ అయిపోయి మనం కూడా అదే చేసేద్దాం, సేమ్ మనం కూడా అలాగే పెట్టేస్తే అలాగే అయిపోద్దాము అని చాలా వరకు బుధ మహాదశలో
పూర్తిగా నాశనం అయిపోయిన వాళ్ళు, మొత్తం ఏంటంటే జీరో అయిపోద్ది అనమాట. మీరు పెట్టింది 1,00,000 పెడితే 10,000 కూడా మిగులుతుంది, మొత్తం జీరో అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా స్టార్టింగ్ ఆఫ్ ది బుధమాస దశలో చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా బుధమాస దశలో స్థాన చలనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వస్తారు. ఈ టైంలో ఆ వీడియో చూసిన వాళ్ళు చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మొత్తం నాశనం అయిపోయి రోడ్డు మీదకి వచ్చాను, ఇది బుధమాస దశ బాగుందని చెప్తున్నాడు అనుకుంటూ ఉంటారు అనమాట. అది సహజం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన దగ్గర ₹1,00,000 ఉంటే మనం ఉన్నామనుకున్నాం, రూపాయలు లేనప్పుడు మనం బెకార్ వాళ్ళని మనం అనుకుంటాం. మన అభిప్రాయం ఏంటంటే మన దగ్గర ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే ఎలా ఉండాలో అలాగే ఉంటాం. కానీ ఏంటంటే బుధమా దశలో వచ్చే చేంజెస్ని కొంచెం ఓర్పుతో అలవర్చుకోవాలి. ఒకడు ఒక జాబ్ నుంచి బిజినెస్కి షిఫ్ట్ అయ్యేది, బిజినెస్ నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అయ్యేది, చాలా వరకు షిఫ్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ టైం చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం, ఇంకొకరి శాలరీ మీద డిపెండ్ అవ్వడం, ఇంకొకరు ఇస్తే తినడం, ఇలాంటివి కూడా కొంచెం జరగచ్చు. తల్లిదండ్రుల మీద ఆధారపడడం, ఇవన్నీ బుధమహా దశలో ఉంటాయి. ఏంటంటే అప్పుడు దాకా చేస్తున్న వృత్తి ఉద్యోగాలు సడన్గా వదిలేసేసి, అందరూ కాదు కొంతమంది అనమాట, ఇంకో దానికోసం వస్తున్నప్పుడు ఆ చేంజ్ అనేది, మైగ్రేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా కర్మేంటి ఇలా కాలిపోయింది, నేనేంటి ఇలా అయిపోయాను అని ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే అందరూ ఎలా ఉన్నప్పటికీ కూడా బుధుడు కనుక మీకు అగ్నితత్వ రాశులు అంటారు, మేషరాశిలో కానీ, సింహరాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ ఉంటే వాళ్ళకి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. చనిపోదాం, ఎందుకు ఈ బతుకు, వీళ్ళ దగ్గర మాటలు పడాల్సి వస్తుంది, ₹100 కూడా వీళ్ళు చేజాటాల్సి వస్తుంది, మనం అనుకున్న బిజినెస్లు, అనుకున్న పనులన్నీ కూడా బూడిదైపోయినాయి, మనం ఏం చేయలేము అని బాధపడే వాళ్ళు కూడా బుధమా దశలో ఉంటారు. అయితే బుధమా దశలో ఎలా ఉండాలి అంటే, బుధుడు మనకి అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది చూసుకోవాలి. బుధుడు కనుక రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే మాత్రం కొంచెం ఇబ్బంది. మిగతా ఏ గ్రహాలతో కలిసి ఉన్నా పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే రాహుకి బుధుడికి ఏ గ్రహంతోనూ కూడా శత్రుత్వం లేదు. బుధుడికి అన్ని గ్రహాలతోనూ మిత్రుత్వమే. అందుకే బుధుడిలో రాహు, బుధుడిలో కేతు అంతర్దశ తప్ప మిగతావన్నీ బాగానే కలిసి వస్తాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే బుధుడిలో శుక్రుడు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ నెట్టుకుని బుధమహాదశ మొదలైన ఒక 5, 6, 7 ఏళ్లకి చాలా వరకు ఒక మనిషికి బుధమహాదశ అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లాస్ట్ 10 years ఆఫ్ ది బుధమహాదశ అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కాదు, ఏదైనా చిన్నది స్టార్ట్ చేయాలి. ఒక స్టాలో, లేకపోతే బండి మీదో, లేకపోతే మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు ఉన్న ఆలోచనలో ఒక 10 రెట్లు తగ్గించుకుని ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా స్టార్ట్ చేయాలి. నిదానంగా దాన్ని గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి బుధమహాదశ ఎండ్ అయ్యేసరికి మీరు బిజినెస్ని డెవలప్ చేసుకుంటే అది లైఫ్ లాంగ్ కూడా అద్భుతమైన ఫ్రూట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక చెట్టు ఎలా అయితే ఎదిగి అది ఫ్రూట్స్ కాయడానికి టైం పడుతుందో, కాయలు కాయడానికి, అలాగే బుధమహాదశ బిజినెస్ కూడా అలాగే ప్రీచ్ చేసుకోవాలి. అంతే తప్ప నేను అప్పులు తెచ్చేస్తాను, లేకపోతే నా దగ్గర డబ్బులు నేను పెద్ద బిజినెస్ పెట్టేస్తాను అనుకుంటే అదంతా కూడా రివర్స్ అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధమహాదశలో స్లోగా గ్రో అవడం చాలా చాలా మంచిది అనమాట. బుధమహాదశలో రెమెడీలు ఏంటి అంటే, ఆలోచనలు తగ్గించుకోవాలి, ఏది అనుకుంటే దానికి వెళ్ళిపోవడం, ఎలా పడితే అలా ఉండడం కాకుండా జాగ్రత్తగా ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలి. చిన్నదాని నుంచే పెద్దదానికి వెళ్ళాలి, చాలా చిన్నదాని నుంచి కొంచెం పెట్టుకుంటూ పెద్దదానికి వెళ్ళాలి. ఒక్కసారి పెద్దదానికి వెళ్ళారా చాలా ఇబ్బంది పడతారు. ఇక బుధమహాదశలో ఎప్పుడు కూడా పెద్ద తరపుకి వెళ్ళే అలవాటు ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే విష్ణుమూర్తి బుధుడికి అధిదేవత అనమాట. కాబట్టి ఆయనకి పవర్ అక్కడ ఉంది. కాబట్టి ఎక్కువగా ఇక్కడ చూడండి, పచ్చ రాయి విష్ణుమూర్తి విగ్రహానికి ఉంటూ ఉంటుంది, పెద్ద పచ్చరాయి. దాన్ని సందర్శించినంత మాత్రాన మనకి ఆ బుధుడి యొక్క బలం ఇంకా పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. మీకు మనసు బాగలేదు, ప్రశాంతత లేదు, ఇబ్బందిగా ఉంది, ఏ ప్రాబ్లం వచ్చినా బుధమహాదశ జరిగే వాళ్ళు పెద్ద తిరుపతి వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. వీలు కాని వాళ్ళు చిన్న తిరుపతితో, లేకపోతే ఈ మధ్య కోనసీమ తిరుపతి, వాడపల్లిలో, అంటే పవర్ ఉన్న చోట, బాగా వెలిసిన గుడి, బాగా జనం వెళ్ళే గుళ్ళకి మంచిది. బెస్ట్ ఏంటంటే పెద్ద తిరుపతి, తర్వాత ఇవి కూడా. వీళ్ళని బట్టి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్తూ ఉంటే మీకు ఆ బుధుడు బలంగా మారి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధమహాదశలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒకసారి పెద్ద తిరుపతిలో దర్శనం రాసుకుని బయటకు రాగానే ఏదో ఒక శుభవార్త, ఏదో ప్రశాంతత, మన ప్రాబ్లమ్స్ ఏదో క్లియర్ అయినట్టుగా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక దీంతో పాటు ఏంటంటే తులసాకులతో విష్ణుమూర్తిని బాగా పూజించడం, ప్రతిరోజు కూడా తులసి దళాలతో పచ్చ ఎక్కువగా వాడుతూ ఉండాలి, గ్రీన్ కలర్ ఎక్కువగా వాడుతూ ఉండాలి. ధరించే దుస్తుల్లో గ్రీన్ ఉన్నా పర్లేదు, ఒకవేళ అవకాశం లేకపోతే చిన్న కర్చీఫ్ అన్న గ్రీన్ కలర్ అనేది జేబులో పెట్టుకోవాలి. అలాగే
బుధవారం కూడా పెసలు పావు కిలో కానీ కేజీ పావు కానీ వీలుని బట్టి మన స్తోమతను బట్టి దానం ఇవ్వడం, లేకపోతే వాటర్లో వేయడం, నానబెట్టి ఏదైనా ఆవుకో పక్షులకో పెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే మనకు బుధుడు బాగా రాహుతోనూ కేతువుతోనూ ఉన్న, రాహుతో కేతువుతో ఆస్పెక్ట్ ఉన్న చాలా వరకు బిజినెస్లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడికి ఆస్పెక్ట్ ఉన్న రాహుకి, బుధుడికి లేకపోతే ఆస్పెక్ట్ ఉన్న కేతువుకి జపాలు చేయించుకోవడం చాలా చాలా మంచిది. కాబట్టి రాహుతో కేతువుతో ఆస్పెక్ట్ ఉంటే మాత్రం బుధ మహాదశ చాలా వరకు డేంజర్ అనమాట. మిగతా ఎలా ఉన్నా సరే పర్వాలేదు అనమాట. అలా కాకుండా నేను చెప్పిన మేషరాశిలోనూ, సింహరాశిలోనూ, ధనుసు రాశిలో బుధుడు ఉన్నా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరికీ కూడా బుధ మహాదశ కలిసి వస్తుంది. బుధ మహాదశలో చిన్న నుంచి పెద్దదానికి వేయాలి తప్ప ఒకసారి పెద్దదానికి గాలం వేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.